నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఈ మధ్య కాలంలో కోవిడ్ బారిన పడిన వారికి ఏమైనా సర్జరీలు చేయించుకోవాలంటే చాలా అపోహలున్నాయి. అసలు కోవిడ్ వచ్చినప్పుడు సర్జరీలు చేయించుకోవచ్చా? కోవిడ్ తగ్గిన తర్వాత ఎన్ని రోజులకు సర్జరీ చేయించుకోవాలి? కోవిడ్ సమయంలో సర్జరీల కోసం వచ్చే పేషెంట్స్ విషయంలో స్టార్ హాస్పిటల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మరిన్ని వివరాలకు వైద్య రంగంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే. రైట్, కోవిడ్ టైంలో సర్జరీలు చేయించుకోవాలి అనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా ఏంటంటే ఆపరేషన్స్ అన్నవి మనం అంటే 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఎలెక్టివ్ సర్జరీస్, సెమీ ఎమర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ సర్జరీస్. ఎమర్జెన్సీ సర్జరీస్కి అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. అంటే కోవిడ్ టైంలోనైనా కోవిడ్ లేకపోయినా మన ఆపరేషన్స్ అనేది జరగాల్సిందే. అలాంటి కేసెస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదేవిధంగా ఎలెక్టివ్ సర్జరీస్ మనం చేయించుకోవాలనుకున్నప్పుడు అంటే ఎప్పుడైతే మనకు ఈ డిజీజ్ ప్రివేలెన్స్ ఎక్కువగా ఉందో, అంటే గ్రాఫ్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయో, అలాంటి టైంలో కొంచెం స్లో డౌన్ అయ్యి పీక్గా ఉన్నప్పుడు కొన్ని రోజులు టోటల్గా స్టాప్ చేసి ఎప్పుడైతే గ్రాఫ్ తగ్గిపోతుందో అప్పుడు చేయటం అనేది మొదలు పెడతాం. సో చాలాసార్లు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్గా అంటే ఈ డిజీజ్ ప్రివలెన్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ పాండమిక్లో ఎప్పుడు గ్రాఫ్ పెరుగుతుంది, ఆ గ్రాఫ్ టైంలో ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదని డిసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఎమర్జెన్సీస్ అన్నప్పుడు ఏంటంటే అంటే కోవిడ్ కొన్నిసార్లు కోవిడ్ పాజిటివ్ కేసెసా, కోవిడ్ నెగిటివ్ కేసెసా. సో అలాంటప్పుడు ఏంటంటే సాధారణంగా హాస్పిటల్లో ఒక ట్రయేజ్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి ఫీవర్ కానీ లేకపోతే టెంపరేచర్ కానీ అంటే ఎలాంటి కాఫ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళని సపరేట్ ఎమర్జెన్సీకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని నార్మల్గా వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి అంటే కామన్ పేషెంట్స్ కలవటం అనేది అంటే తెలియకుండా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రావటంతోనే ఎమర్జెన్సీ సెక్షన్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎవరికన్నా ఫీవర్ కానీ లంగ్ సిమ్టమ్స్ కానీ కాఫ్ కానీ ఉంటే వాళ్ళకి వేరే సెక్షన్లోకి వెళ్ళిపోతారు. నార్మల్ కడుపు నొప్పితో కానీ లేకపోతే ఫ్రాక్చర్స్ కానీ వేరే అదర్ సర్జికల్ ప్రాబ్లమ్స్లో కానీ నాన్ సర్జికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన డివిజనే జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు ఏంటంటే చేయటం వల్ల ఇనిషియల్గానే అంటే అసలు పేషెంట్ హాస్పిటల్ రాగానే నాకేమైనా వచ్చేస్తుందని భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వచ్చి మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సో మనకు ఒకవేళ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒకవేళ కంటామినేషన్ అయిన తర్వాత ఏమైనా వచ్చే ఛాన్స్ ఉండే, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి స్టేజ్లో అంటే హాస్పిటల్కి వచ్చే ముందు మనకు పేషెంట్ సేఫ్ అని చెక్ చేసుకోవటం, ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మన వల్ల పేషెంట్స్కి ఇబ్బంది కలగని చూసుకోవటం, అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా అంటే మనం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా చెక్, ఇలాంటి ప్రతి స్టేజ్లో కూడా మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. అయితే కోవిడ్ టైంలో సర్జరీలు చేయించుకోవడం అనేది ఒకవేళ లేట్ అయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? సో మనం చాలాసార్లు చూసింది ఏంటంటే ఈ 1 ఇయర్లో సో కోవిడ్ వచ్చేస్తుందా అని చాలా సింపుల్ అంటే ప్రాబ్లమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయటము. అంటే ముఖ్యంగా మీరు ఒక సింపుల్గా అంటే సింపుల్ అపెండిసైటిస్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, అయ్యో నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏమైనా వస్తుందా అని సింపుల్ అది ఒక రోజులో వచ్చి ఆపరేషన్ చేసుకుని వెళ్ళేవి కూడా డిలే చేసి పర్ఫరేట్ అవటం, పెరిటోనైటిస్ రావటం, సెప్సిస్లోకి వెళ్ళటము. అదేవిధంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు అయ్యో నాకు హాస్పిటల్కి వెళ్ళటం భయం అని పేగులు పగిలిపోయి సెప్సిస్లోకి వెళ్ళి రీనల్ ఫెయిల్యూర్. అంటే జ్వరం వచ్చినప్పుడు అంటే అది పేగులు పగిలిపోయిన వల్ల జ్వరం వచ్చిందా, కోవిడ్ వల్ల జ్వరం వచ్చిందా అని డిలే చేసేసి అంటే సర్జరీ ఎప్పుడైతే జరగాల్సిన అవసరం ఉందో అంటే బయట కూడా జరమనగానే అది కోవిడ్ అన్న భయంతో సర్జరీ డిలే చేయడం ఇలా చాలా జరుగుతున్నాయి 1 ఇయర్గా. అందుకని అంటే ప్రతి పేషెంట్ జ్వరం వచ్చిన పేషెంట్ కోవిడ్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అది ఒకవేళ చాలాసార్లు అంటే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి, ఒకలాగా ఆస్మా కానీ లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, పొట్టలో ఏ ప్రాబ్లం అయినా వాళ్ళకి కొంచెం ఆయాసం రాగానే ఆ పొట్ట ప్రాబ్లం మర్చిపోతారు, లంగ్ ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ వచ్చింది. సో ఈ విధంగా అంటే ఈ 1 ఇయర్లో మనం చూసింది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కోవిడ్ అని అసలైన సిచ్యువేషన్ని మనం సర్జికల్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసి డిలే అవ్వడం జరుగుతున్నాయి. సో అందుకని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే దయచేసి మనం డాక్టర్ని కలిసేసి అది అబ్డామినా లంగా అని నిర్ధారించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలాసార్లు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మీరు 15 డేస్గా మీరు చూస్తున్నారంటే చాలామంది
మనకు ఫీవర్ అనుకోగానే కోవిడ్ అనుకుని వెళ్ళగానే డెంగ్యూ ఫీవర్స్ అని వస్తున్నాయి. అందుకని ఒక్కొక్క మన రొటీన్గా ఉన్న సీజనల్ డిసీజెస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏదన్నా మనం ఇలా ప్రాబ్లం వచ్చింది, కడుపు నొప్పి వస్తుంది అని అనుకున్నప్పుడు సింపుల్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవటము, లేకపోతే స్కాన్ చేయించుకోవటము, ఇవి కూడా చేయించడం అనేది చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అది మనకు మంచిది కాదు. అంటే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, సీజనల్గా కొన్ని వేరియేషన్స్ వస్తాయి. వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. మహబూబాబాద్ నుంచి కార్తిక్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గట్టిగా మాట్లాడండి. సార్ నాకు ఐబిఎస్ ప్రాబ్లం సార్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. 4-5 years నుంచి ఉంది. మరి అది తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైఫ్ లాంగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? దానికి ఏమైనా స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయా ఐబిఎస్ తగ్గడానికి? ఓకే, సో ముఖ్యంగా ఒకసారి ఖమ్మంలో ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే క్రోనోస్కోపీ, ఎండోస్కోప్ అంటున్నారు, అది అవసరమా? అది సార్ నా క్వశ్చన్. ఐబిఎస్ కు ట్రీట్మెంట్ ఉందా? ఓకే, ముఖ్యంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే మనం డయాగ్నోస్ చేసే ముందు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు అంటే ఏంటంటే మినిమల్ స్టూల్ ఎగ్జామినేషన్ ఒకటి, కొలనోస్కోపీ అనేది. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఒక రకమైన డిజీజ్ ఆఫ్ ఎక్స్క్లూషన్. అన్ని డయాగ్నోసిస్ చేసి కొన్ని సిమ్టమ్స్ అంటే కొంతమంది రిపీటెడ్గా మోషన్స్ రావటం, అదేవిధంగా కొంత బ్లోటింగ్ వస్తూ ఉంటుంది, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ వస్తాయి, కొన్ని రోజులేమో కాన్స్టిపేషన్ వస్తుంది. ఇలా కాన్స్టిపేషన్ టైప్ ఆఫ్ ఐబిఎస్ ఉంది, డయేరియా టైప్ ఆఫ్ ఐబిఎస్ ఉంది. సో దయచేసి ఏంటంటే ఐబిఎస్ అనగానే అయ్యో నాకు ఏదో ప్రాబ్లం ఉంది, జీవితంతో ఉండాలా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఆ భయాన్ని తొలగించండి. ఎందుకంటే చాలాసార్లు ఐబిఎస్ అన్నది అంటే భయాందన్, అంటే మనం దాన్ని ఒక వర్డ్లో చెప్పాలంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం. బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటే ఎప్పుడైతే మన టెన్షన్ ఎక్కువ పడుతున్నామో, ఆరడం ఎక్కువ పడుతున్నాం, ఉన్న డిజీజ్ కన్నా మీ మైండ్లో ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అందుకని అది కట్ చేయాలి. మీరు క్వశ్చన్ అడిగారు అసలు నాకు జీవితాంతం ఉంటుందా పోతుందా అని. అసలు అలాంటి అనుమానం మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? సో అక్కడే మీరు ఒక సీడ్ ఆఫ్ ఆ భయం అనేది పెట్టుకున్నారు, అది మీకు మంచిది కాదు. చాలా అంటే సిమ్టమ్స్ ఒకసారి మీరు ఎవరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నాకు తగ్గుతుంది అని ఒక నమ్మకంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చే ట్రీట్మెంట్ కూడా ఆటోమేటిక్ పాజిటివ్గా ఉంటుంది. నాకు తగ్గుతుందో తగ్గదో, వీళ్ళ దగ్గరికి వెళ్ళని తగ్గలేదు మళ్ళీ నాకు తగ్గదు, ఆ నెగిటివిటీ వల్ల అంటే యూజువల్గా ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కొంచెం మన సైకలాజికల్ థింకింగ్ అలాంటి వల్ల కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు తగ్గదు, ఇదేదో పెద్ద ప్రాబ్లం అని మీరు పక్కన పెట్టండి. నార్మల్గా మీకు ఏంటంటే మీకు ఏమైనా బౌల్ ఇన్ఫెక్షన్ వస్తుందా, లేకపోతే స్టూల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఇవన్నీ తగ్గకపోతే యాంటీబయాటిక్తో అప్పుడు కొలనోస్కోప్ చేయించుకోండి. ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా చాలా కొత్త మందులు వచ్చినాయి, ఆ మందుల వల్ల కూడా తగ్గే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకని మీరు భయపడకుండా మీకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ చేసి తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ డాక్టర్, అయితే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత సర్జరీ ఎన్ని రోజులకి ప్రిఫరబుల్ అంటారు? ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత సాధారణంగా అంటే 60 days తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోండి చెప్తున్నాం. ఎందుకంటే మీకు వైరస్ వల్లనే ఆల్రెడీ మీకు ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి తొందరగా అంటే మీకు ఒక వ్యాక్సిన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బూస్టర్ అనేది అంటే మీ ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతుంది కాబట్టి కొంచెం టైం తర్వాత ఇస్తే మీకు బెటర్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కొంతమందికి 1 week వరకు సిమ్టమ్స్ రావచ్చు, అంటే ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ అలాంటి. అందుకని ఏంటంటే ఇమీడియట్గా ఆఫ్టర్ వ్యాక్సినేషన్ సర్జరీ చేయించుకోవద్దని చెప్తాం. ఎందుకంటే చాలామంది మన దగ్గర ఒక ఎలక్టివ్ సర్జరీ ఉన్నప్పుడు వస్తున్నారు అని అనుకుంటే మీరు టెల్ దెమ్ అంటే మీరు డిసైడ్ చేసుకోండి మీకు వ్యాక్సినేషన్ చేయించుకోండి, వ్యాక్సినేషన్ ప్రయారిటీ కాబట్టి ఈ సర్జరీ కొంచెం వెయిట్ చేయొచ్చు కాబట్టి చేసుకొని క్రిటికల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే వేసుకున్న ఒక వారం రోజుల్లో ఫీవరు బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గి ఒక వారం రికవరీ, ఒక 14 days తర్వాత సర్జరీ చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ మనం సర్జరీ చేసినప్పుడు కొరిలేట్ అయినప్పుడు ఏ బాడీ పెయిన్స్ కానీ కొన్నిసార్లు ఏంటంటే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు అది తెలుసుకోవడం కూడా సర్జరీ అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా వ్యాక్సినేషన్ చేసుకున్న ఫస్ట్ 1 week మాత్రం మీరు సర్జరీ అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుంటారు. కరీంనగర్ నుంచి శ్రీమతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ప్రాబ్లం చెప్పండి. మా పాపకు కరోనా వచ్చి 4 నెలలు అవుతుంది మేడం. ఓకే, ఛాతీలో పట్టేసినట్టు గొంతు, ఛాతీ, ముక్కు. దాని తర్వాత ఇప్పుడు బేవులు వస్తున్నాయి సార్. ఏ దిన్న పడతలేదు సార్, బేవులు వస్తానే కొంచెం ఛాతీలో పట్టేసినట్టు.
సో చాలాసార్లు ఏంటంటే మనము అంటే కోవిడ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో మనం చూసారంటే ఒకటి యాంటీవైరల్ ఏజెంట్స్ ఉంటాయి, అదేవిధంగా కొంచెం స్టీరాయిడ్స్ ఉంటాయి, కొంచెం యాంటీ ఇమ్యూనిటీ అంటే మన అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అదే ఈ మందులన్నీ వాడటం వల్ల చాలామందికి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కానీ కొంచెం స్టమక్ ఇరిటబిలిటీ కానీ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరేంటంటే నార్మల్గా మీరు తీసుకునే డైట్ని కొంచెం స్పైసీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవటము, అదేవిధంగా యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ కానీ కొన్ని రోజులు వాడితే అది మీకు సెటిల్ అయిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం వాడే ఆ అంటే డిజీజ్ వచ్చినప్పుడు వాడే స్టీరాయిడ్స్ వల్ల మన పొట్టులో ఉన్న ఆ ఇమ్యూనిటీ ఆ స్టీరాయిడ్ తగ్గటం వల్ల అసిడిటీ కూడా పెరుగుతుంది. అందుకని తప్పకుండా మీరు ఏంటంటే అసిడిటీ మందులు, అదేవిధంగా అంటే ఈ మన అంటే ఎరోషన్ తగ్గించడానికి కోట్ చేసే సిరప్స్ దొరుకుతాయి. ఆ సిరప్స్ వాడి ఒక 2-3 వీక్స్ కానీ మీరు వాడగలిగితే ఆటోమేటిక్గా మీ అసిడిటీ కానీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్ డాక్టర్, అలాగే కోవిడ్ టైంలో సర్జరీస్ కోసం వచ్చే పేషెంట్స్కి స్టార్ హాస్పిటల్స్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎస్పెషల్లీ డాక్టర్ కూడా కేర్ఫుల్గా ఉండాలి కదా. సో ఒకటేంటంటే ఇప్పుడు 100% హాస్పిటల్ స్టాఫ్ అంతా దే హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్, అదర్వైజ్ యూ విల్ నాట్ బి అలౌడ్ టు కమ్. సో ఆల్ ఆఫ్ దెమ్ అందరు కూడా సర్టిఫికేషన్ ఉండాల్సిందే డాక్టర్స్కి. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ ప్రతి పేషెంట్ కూడా వచ్చేటప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఆర్టీపీసీఆర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆర్టీపీసీఆర్ కూడా అందరూ చేయించుకొని చాలా రీజనబుల్ కాస్ట్తో ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ అంటే ఎక్స్ట్రా భారం పడకూడదు అనేసి. కొంతమందికి మాత్రం ఏంటంటే డిజీజ్ పీక్లో ఉన్నప్పుడు అంటే పీక్లో ఉంది అంటే కొన్నిసార్లు ఏంటంటే సర్జరీ కేసెస్ నార్మల్గా వచ్చిన కేసెస్ కూడా మనం టెస్ట్ చేసిన సడన్గా ఆర్టీపీసీఆర్ పాజిటివ్గా ఉంటాయి. అలాంటి ఎండమిక్ టైం పీక్ టైంలో కొన్నిసార్లు మన సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు అనుమానం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పాజిటివిటీ రీసెంట్గా పాజిటివిటీ అయిందో లేకపోతే బాగా ట్రావెల్ చేస్తూ అలాంటి వాటికి కొన్నిసార్లు ఏంటంటే ఇంకా అడ్వాన్స్గా టెస్టులు కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వటం ఏంటంటే పేషెంట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి అటెండర్స్ని కూడా రెస్ట్రిక్ట్ చేయటం అనేది జరుగుతుంది. అనవసరమైన మూమెంట్ అనేది తగ్గించుకోవటము. ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ అండ్ పర్ ఆపరేటివ్ టైంలో కూడా అంతే. ఇప్పుడు ఈ హ్యాండ్ క్లెన్లీనెస్ కానీ ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ హ్యాండ్ క్లీన్ చేసుకొని ఇంకొక పేషెంట్ దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి ఏ జాగ్రత్తలు మనం తీసుకోగలమో ప్రతి జాగ్రత్త కూడా ఎవ్రీ స్టెప్ అని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది కానీ సిమ్టమ్స్ కోవిడ్ సిమ్టమ్స్ లాగుంటే ఎలా ట్రీట్ చేస్తారంట? ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అంటే ఆర్టీపీసీఆర్ అంటే మనం చేసిన తర్వాత కూడా నెగిటివ్ వచ్చింది కానీ అనుమానంగా ఉంది. అనుమానం అంటే టెంపరేచర్ ఉంది, లంగ్లో కొంచెం కాఫ్ వస్తున్నాయి, మనం ఆస్కల్టేట్ చేసినప్పుడు క్రెప్స్ వస్తున్నాయి, లంగ్స్లో కూడా కొంచెం హెజినెస్ కనపడుతుంది అన్నప్పుడు అంటే సిటీ చెస్ట్ అనమాట. చాలామంది ఏం భయపడుతుంటారంటే సిటీ చెస్ట్ చేసేస్తే అన్నెసరీ రేడియోథెరపీ ఉంటుంది, రేడియేషన్స్ వల్ల మనకి ఏదో ప్రాబ్లం అయిపోతుందని. మన దగ్గర ఏంటంటే లో రేడియేషన్లో మ్యాక్సిమం బెనిఫిట్ దొరికేంత సిటీ స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఎటువంటి నష్టం లేకుండా సిటీ చెస్ట్ చేసేసుకొని సిటీలో ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ వరకు పాజిటివా నెగిటివా మనకు తెలుస్తుంది. కాబట్టి సీట్లో ఎటువంటి మన అనుమానం అంటే అనుమానప్రదంగా ఉన్నా కానీ మనం అడిషనల్ జాగ్రత్తలు తీసుకోవటము, ఫిజిషియన్కి రెఫర్ చేసి ఈ టెస్ట్తో మళ్ళీ ఆర్టీపీసీఆర్ రిపీట్ చేయాలా అంటే సిటీ చెస్ట్ చూసే మనం ఏమైనా ట్రీట్ చేసుకోవాలా, ఆ గ్రేడింగ్ ఎట్లా ఉంది అని ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేసి పేషెంట్ తొందరగా రికవరీ చేయడానికి ఆస్కారం ఉండేది చూస్తున్నామండి. రైట్ డాక్టర్, అలాగే అంటే ఎమర్జెన్సీ కేసులు అంటే వెంటనే సర్జరీ చేయాల్సిన కేసులకి కోవిడ్ పాజిటివ్ ఉంటే ఎలా ట్రీట్ చేస్తారంట? ఇప్పుడు ఒకటేంటంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కోవిడ్ ఉంది మనకు సర్జరీ కంపల్సరీగా చేయాలి. సో ఒకవేళ సెమీ ఎమర్జెన్సీ అంటే మనము కోవిడ్ పీక్గా ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ అన్నది ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే ఇన్ఫెక్షన్. మనం సర్జరీ కూడా మన ఊపిరితిత్తులకి కూడా అంటే మనం ప్రతి ఆపరేషన్ చేసేటప్పుడు రీజనల్ అనస్థీషియాస్ ఉంటాయి, లంగ్ని ఇన్వాల్వ్ అయ్యే సర్జరీస్ ఉంటాయి. ఏ సర్జరీస్ అయినా కానీ లంగ్ని ఇన్వాల్వ్ చేయకుండా మనం సర్జరీస్ చేసామనుకుంటే అది మనకు ప్రాబ్లం లేదంటే మనం స్పైనల్ అనస్థీషియాలో చేసినా కానీ పర్వాలేదు. కానీ మనం జనరల్ అనస్థీషియా చేసేటప్పుడు లంగ్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే కోవిడ్ కూడా లంగ్కి ఇన్వాల్వ్ అయ్యి అదేవిధంగా మనం సర్జరీ చేసినప్పుడు ఈ డిజీజ్ ఇంకా ఫ్లేరప్ అవుతుంది, రికవరీ డిలే అవుతుంది, అదేవిధంగా కాంప్లికేషన్స్ అనేవి చాలా వస్తుంటాయి. అది మనం తెలుసుకోవాలి. చేయించుకునే వాళ్ళు కూడా పేషెంట్స్కి అది మనం చెప్తాం అనమాట. మీకు లంగ్ కాంప్లికేషన్స్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అయినా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు
పేషెంట్కు రిస్కే, అదేవిధంగా మిమ్మల్ని ఎక్స్పోజ్ అయ్యే స్టాఫ్ కానీ సర్జన్స్కి అందరికి కూడా రిస్క్. అందుకని అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవటం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కోవిడ్ ఐసోలేషన్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అక్కడ స్పెసిఫిక్ స్టాఫ్ ఉంటారు, అందరు కూడా పీపీఐ కిట్స్ డాన్ అయి ఉంటారు. అదేవిధంగా మేము సర్జరీస్ చేసేటప్పుడు కూడా మేము కూడా పీపీఐ కిట్స్ వేసుకొని డాన్ చేసేసి డానింగ్ ఏరియా అని ఉంటుందన్నమాట, అన్ని ప్రికాషన్స్తో వేసుకొని సర్జరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో కూడా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నార్మల్గా ఆపరేట్ చేయటమో అదే గాగల్స్ వేసుకొని పీపీఐ కిట్ చేసుకున్నప్పుడు విజిబిలిటీ కానీ ఇది కానీ క్లోజ్ టు నార్మల్ ఉంటుంది, కానీ ఫిజికల్ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం కనపడేది అవన్నీ డానింగ్ చేసుకొని కనపడేది కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకని సర్జికల్ టైం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ని మనం అలౌ చేయం కాబట్టి మినిమల్ స్టాఫ్తోనే మనం ఆపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఎక్స్పోజ్ అవ్వటం మంచిది కాబట్టి ఎంత రిక్వైర్మెంటో అంతే జరుగుతుంది. కాబట్టి ఈ సర్జరీస్ అన్నవి ఎప్పుడైతే కోవిడ్ పేషెంట్ చేస్తామో అవన్నీ కూడా అందరికీ, పేషెంట్ కానీ సర్జన్కి అందరికీ క్రిటికల్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా మనం రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఎందుకంటే డాక్టర్ మనం నార్మల్గా సర్జరీస్ 3 hours 4 hours 7 hours చేసినా మనకు ఏమంత టైర్డ్నెస్ ఉండదు. కానీ మనం ఇవన్నీ డాన్ చేసుకొని చేసేటప్పుడు కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది, ఫెటిగబిలిటీ చాలా తొందరగా ఉంటుంది. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా అన్ని ప్లానింగ్ చేసుకొని వీలైనంత షార్ట్ టైంలో సర్జరీ చేసి బయటపడాలని మేము ట్రై చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్. అయితే ఇంతకుముందు ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ అందరూ వ్యాక్సినేటెడ్ అయిపోయారు. సో ఇప్పుడు పాజిటివ్ వచ్చిన కేసెస్ కూడా ఇంతకు ముందులాగే ఐసోలేటెడ్గా ట్రీట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది మారదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము ప్రతి పాజిటివ్ పేషెంట్స్కి అదే విధంగానే కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ స్ట్రెయిన్స్ వస్తున్నాయి కాబట్టి వ్యాక్సినేటెడ్ పీపుల్ కూడా ఏమైనా వస్తుందేమో అని ఒక డౌట్ ఉంది. ఇంకా ఏంటంటే డాక్టర్స్ కూడా వ్యాక్సినేటెడ్ డాక్టర్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం ఎటువంటి గార్డ్స్ వదలకూడదు. పాత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎట్లా మనం కేర్ తీసుకున్నామో అదే విధంగా కేర్ తీసుకోవాలి, అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, చేతులు అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పేషెంట్స్గా మీరు హాస్పిటల్కి వస్తున్నా కానీ వీలైనంత వరకు మీ విజిట్స్ని అత్యవసర టైంలోనే, అవసరం ఉన్నప్పుడే వచ్చేట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు అటెండర్గా వస్తున్నప్పుడు కూడా మీ ప్రికాషన్స్ చాలామంది ఏంటంటే నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ నేను వ్యాక్సినేటెడ్ కానీ మాస్క్ తీసేయటం అలాంటి జరుగుతుంది. దయచేసి అలా చేయకూడదు. ఎందుకంటే మన ఓన్లీ ప్రొటెక్షన్ క్లెన్లీనెస్, మాస్క్ వేసుకోవటము అండ్ ఫ్రీక్వెంట్గా ఓవర్ క్రౌడింగ్ ఉంది అని అనుకుంటే కొంచెం చాలామంది తొందరగా ఒకే టైంలో అందరూ వచ్చి చేయించుకొని వెళ్ళాలి అని చూస్తారు. అది కాకుండా అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ టైంకి వచ్చేసి మీరు చేసుకొని ఆ టైంలో పని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయేదట. మీ హాస్పిటల్ టైంని వీళ్ళని తగ్గించుకోగలిగితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్రికాషన్స్ మీరు కూడా చేయగలిగిన జాగ్రత్తలు చేసుకోవాలి. ఒకవేళ మీరు అంత ఎమర్జెన్సీ కాదు అని అనుకుంటే అడిగి మర్నాడికి అపాయింట్మెంట్ తీసుకోవటము, క్రౌడ్ని వీలైనంతకు అవాయిడ్ చేయగలిగితే అది మీకు చాలా మంచిది. రైట్ డాక్టర్. అలాగే పాజిటివ్ ఉన్న వాళ్ళు సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి సర్జరీ కోవిడ్ వచ్చిందంటే మీ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా తక్కువలో ఉంటుంది. సో నార్మల్గా ఏ సర్జరీ చేసినా కానీ ఇప్పుడు మన తొందరగా రికవర్ అయిపోతూ ఉంటారు. అది హీలింగ్ టిష్యూ హీలింగ్ కానీ బౌల్ అనస్టమోస్ హీలింగ్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వూండ్ హీలింగ్ అంత బాగోదు కాబట్టి లంగ్ కూడా రికవరీ కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ అదేవిధంగా వూండ్ హీలింగ్ కావాల్సినటువంటి మల్టీవిటమిన్స్ కానీ ఇచ్చుకుంటూ ఏదైనా వూండ్ హీలింగ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనకు తెలుసు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ని మనం అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ నార్మల్ పర్సన్ కన్నా 30% కాంప్లికేషన్స్ వాళ్ళకి ఎక్కువ. అది ఏ విధమైన కాంప్లికేషన్ అని అవ్వచ్చు, సర్జికల్ కాంప్లికేషన్ అవ్వచ్చు, లంగ్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్గా హాస్పిటల్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం, ఇవన్నీ ఎక్కువ 30% ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టెప్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రతి స్టెప్లో డాక్టర్ని కన్సల్ట్ చేయటము. కొన్నిసార్లు ఏంటంటే సర్జన్స్కి తెలియని కొన్ని ఉంటాయి. అదేవిధంగా మనం ఫిజిషియన్స్ని కూడా మేము ప్రతి స్టెప్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకొని ఏదన్నా కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ మార్కర్ తగ్గి మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్లో మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు అది డిజీజ్ వల్ల పెరుగుతుందా, అబ్డామినల్ సెప్సిస్ వల్ల పెరుగుతుందా అని చాలా క్లోజ్గా మానిటర్ చేయటం అనేది చాలా చాలా అవసరం. రైట్ డాక్టర్. అలాగే ఇప్పుడున్న వైరస్ మ్యుటేషన్కి ఒక నెగిటివ్ పేషెంట్ నార్మల్ పర్సన్
ఫస్ట్ డోస్ తీసుకుంటే సరిపోతుందంటారా? 2 డోసులు కంపల్సరీ తీసుకోవాలంటారా వ్యాక్సినేషన్? అంటే ఇప్పుడు ప్రస్తుతం వరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారము అంటే బోత్ ద డోసెస్ తీసుకోవాలి. కొన్ని అంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే కొన్నిసార్లు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఒక వ్యాక్సిన్ తీసుకుంటే కూడా సరిపోతుందని చెప్తున్నారు. కానీ ఓవరాల్ ఇంకా కూడా వరల్డ్ ఓవర్ ఏంటంటే తప్పకుండా 2 డోసెస్ తీసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే మనకు రెస్పాన్స్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు 2 డోసెస్ తీసుకుంటే చాలా మంచిది. అయితే సర్జరీ టైంలో ఇప్పుడు మీరు అన్నారు హాస్పిటల్లో డాక్టర్ కూడా వ్యాక్సినేటెడ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి. సో ప్రతి దగ్గర అలాగే ట్రీట్ చేస్తారనుకోవచ్చా? అంటే కోవిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర సర్జరీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వ్యాక్సినేటెడ్ అయ్యే ఉండాలంటారా? అంటే ఇప్పుడు మనం చూసారంటే అవేర్నెస్ బాగా పెరిగింది. అంటే కొంతమంది ఎందుకంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు అంటే అసలు వ్యాక్సినేషన్ వాళ్ళ రియాక్షన్ అంత రియాక్షన్ టెండెన్సీ ఉంటే వాళ్ళు చేయించుకొని వాళ్ళు తప్పితే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే మనకు వేరే దారి లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ మనం ఒక్కటే సరిపోదు, ఫ్రంట్ లైన్ వారిని డాక్టర్స్ ఒక్కటే కాదు కాబట్టి స్టాఫ్, తర్వాత అసోసియేటెడ్, ఈవెన్ ఎవ్రీ ఎంప్లాయీ అంటే ఈవెన్ ఆల్ గ్రేడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు 4th క్లాస్ పర్సన్ దగ్గర నుంచి అందరూ కూడా వ్యాక్సినేట్ అవ్వాలి, ఇంక్లూడింగ్ డ్రైవర్స్ అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ప్రతి స్టెప్లో కూడా అంటే ఇప్పుడు యూజువల్గా అబ్జర్వెంట్ హాస్పిటల్స్ ఎట్లా అబ్జర్వెంట్ అంటే ఇప్పుడు సర్జరీస్ మీరు చూసారంటే ఎప్పుడైతే వేవ్ చాలా హెవీగా ఉందో మాకు ఆటోమేటిక్ సర్జరీ వచ్చిన పేషెంట్ కూడా పాజిటివ్ అని కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ కేసెస్ అనేది పెరుగుతున్నప్పుడు మేమే కొన్ని రోజులు ఎలక్టివ్ సర్జరీస్ అనేది స్టాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్లాటో అయిపోయి అంటే సర్జరీస్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నప్పుడే మేము మళ్ళీ టేకప్ చేసి జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రతి స్టెప్లో కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వేవ్ అన్నది ఆటోమేటిక్ ఇది ఇన్ఫెక్షన్ రేట్ అన్నది అంటే ఈ మ్యూటేషన్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి వేవ్ వస్తుందా రాదా అని ఎన్ని అపోహలు ఉన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కాఫ్, ప్రతి ఫీవర్ అవన్నీ కూడా మనకు బాగలేదు అనుకున్నప్పుడు మనకమనే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవటము, ఫిజిషియన్ కన్సల్ట్ చేయటము, ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని చాలాసార్లు ఏంటంటే దాపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయ్యో ఏమన్నా ఎవరేమైనా అనుకుంటారా, నేను చెప్తే నన్ను ఏమైనా ఐసోలేట్ చేస్తారా, అలాంటి ఏం భయపడకుండా మీరే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని ఒక మినిమం 3 days తగ్గిపోయిందా పర్వాలేదు, తగ్గలేదా మీరు ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. చాలాసార్లు ఏంటంటే ప్రాబ్లం రాగానే తొందరగా పరీక్షలు చేయించేసుకుంటారు. తొందరగా పరీక్ష చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెగిటివ్ రావచ్చు, కానీ 3 days తర్వాత మళ్ళీ మీరు చేయించరు. సో అందుకని ఏదన్నా టెస్ట్ చేసే టైమింగ్ ఏది అని మీ క్లోజ్ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అబ్జర్వెంట్గా ఉంటే తప్పకుండా మనం ఈ వ్యాధిని జయించవచ్చు. అంటే ముఖ్యంగా అంటే మీరు అన్నెసరీ కాంప్లికేషన్లో పడకుండా అంటే సర్జరీ ఎప్పుడు జరగాలి, ఏ టైంలో మనము అంటే సర్జరీకి వెళ్ళకూడదు, ఒకేసారి ఫ్లడ్ అప్ అయిపోయి అన్నీ కూడా అంటే నేను చాలా డిలే చేసి నాకు అంటే అన్ని వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేసిన తర్వాత వెళ్తానని ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్ మీరు డిలే చేసినా మనకు ప్రాబ్లమే. అందుకని మీది ఎమర్జెన్సీయా, సెమీ ఎమర్జెన్సీయా, ఎలెక్టివా అని డిసైడ్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ టైంలో వెళ్తే మీకు ప్రాబ్లం ఏం రాదు. రైట్ డాక్టర్, కోవిడ్ వచ్చిన పేషెంట్స్ సర్జరీ ఎంతవరకు అవసరం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.